స్టార్ట్ చేద్దాం సార్. రామ్ గారు ఏమండి హాయ్ అండి. మా కొంచెం సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ మా ప్లీజ్ సైలెన్స్ సార్. రామ్ గారు ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళి మరీ ప్రమోట్ చేశారు, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? యూఎస్ వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ సినిమా రిలీజ్ వదిలేసి సినిమా రిలీజ్ వదిలేసి కదండి, అది కూడా మన సినిమానే. ఆఫ్ కోర్స్ ఇక్కడ మీరు ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఉద్యోగం వదిలేసారు కాదు, ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. సో బేసిక్లీ ఏంటంటే లైక్ వి డిస్కస్ ముందల నుంచే నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. నవంబర్ అంటే ఏంటో తెలుసు మనందరికీ అండి సార్. కొంచెం సార్. సో నవంబర్ సీజన్ అంటేనే కొంచెం బాగా డల్, అందులో మంత్ ఎండ్ డబ్బులు ఉండవు, అది కూడా కాకుండా మిడ్ వీక్. సో వీ సా ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నవంబర్ ఎండ్ రిలీజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు యూఎస్లో థ్యాంక్స్ గివింగ్ ఉంది. సో అందుకని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ అక్కడ ఉంది కదా అనే మైండ్ సెట్తో వెళ్ళిన సినిమా అది. సో సినిమాని వదిలేసే వల్ల ఈ సినిమా కూడా మాది ఎంత కష్టపడి వదిలేయం కదండి. సో ఫస్ట్ అక్కడి నుంచి చేసుకుంటూ ఇక్కడికి వద్దామని చెప్పేసి. అండ్ ఆల్సో ఫస్ట్ వీక్ అనేది వీ ఎక్స్పెక్టెడ్ అంత గొప్పగా ఉండదు, చాలా లోగా ఉంది. ప్లస్ టికెట్ రేట్స్ కూడా పెంచట్లా. నా ప్రీవియస్ సినిమాల కన్నా కొన్ని ఏరియాస్లో తక్కువ కూడా పెట్టాం, ఎందుకంటే ఎక్కువ మంది చూడాలనేది. సో వీ వర్ నెవర్ కౌంటింగ్ ఆన్ నంబర్స్, ఎంతమంది హార్ట్స్ టచ్ చేయగలుగుతాం, ఇది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ మంది ఇలాంటి సినిమాలు చూస్తారు అనే ఇంటెంట్తో వెళ్ళాం. సో అందుకని అక్కడికి వెళ్ళి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చిన సినిమా. ఓకే రవి గారు, ఏంటి సార్ మీరు ఆడియన్స్ని బెదిరిస్తున్నారేంటి మా సినిమాలు చేస్తామని? ఇది దీన్ని ఆదరించకపోతే? అలా అని కాదండి, అలా బెదిరియటం కాదు నేను అనేది. అది చాలా ఈజీ ఫార్మాట్ కదండి. ఇప్పుడు ఇంత సెన్సిటివ్గా ఇక్కడ ప్లాంట్ వేసి పే ఆఫ్ లేదని చెప్పి ఎమోషన్ కరెక్ట్గా డీల్ చేసి ప్లస్ కొత్త ఎమోషన్ డీల్ చేసి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్ అలా రాయటమే గొప్ప, అలా రాసిన అతను సపోర్ట్ చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఒక హీరో గారు నమ్మి కన్విన్స్ అవ్వటం గొప్ప. ఇలాంటి అంత ఫ్రీక్వెంట్గా రావు కదా ఇలాంటి సినిమాలు. అది ఆ టెంప్లెట్ ఆ ఫార్ములా వెరీ ఈజీ కాబట్టి ఎందుకు ఇంత కష్టపడటం. ఇంకా రెగ్యులర్ ఫార్మాట్లో దీనిలో అంతేగాని బెదిరింపు కాదు. అలాగే పెద్ద హిట్లు కొట్టినాయి అన్నీ మా సినిమాలేనండి. ఏది అలాంటి ఓరమ్మా సినిమాలే పెద్ద హిట్లు కొట్టినాయి. దాన్ని డిస్రెస్పెక్ట్ చేసేదో లేకపోతే అలా అని కాదు. ఇంత కష్టపడటం ఎందుకు, చాలా ఈజీ గోయింగ్ సినిమా ఏదన్నా స్టాండర్డ్ టెంప్లెట్ సినిమా చేస్తాం అనే మాటే తప్పితే దీన్ని అవి చేసేవాళ్ళు తప్పు కాదు, ఈ చేసేవాళ్ళు ఒప్పు కాదండి. అంటే ఏం లేదండి, ఇందులో చాలా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అది ఎలా ఉంటుందంటే బాగా ప్యాషనేట్గా ఒక సినిమా నమ్మి చేసి ఒక కథ చెప్పాలి, ఒక ప్యాషన్తో తీసే సినిమాలు వేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఆడియన్స్ అండి. ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తే మళ్ళీ చేయగలగం అనే నమ్మకం వస్తూ ఉంటుంది. లేకపోతే ప్రొడ్యూసర్స్ ఈయనే కాదు, నేను వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్ ఇది ఒక బిజినెస్ కింద చూడొచ్చు, ఇది ఒక ప్యాషన్ కింద చూడొచ్చు, ఇది ఒక గ్యాంబుల్ కింద కూడా చూడొచ్చు. ఒకే ఇండస్ట్రీ 3 విధాలుగా చూడొచ్చు. సో ఎంత ప్యాషనేట్గా తీసి అవన్నీ చేసిన తర్వాత కొన్ని ర్యాండమ్ మాస్ సినిమాలు నేను దట్ ఇస్ స్టిల్ మై బ్రెడ్ అండ్ బటర్ చెప్తున్నా. అది మైండ్ సెట్ ఎలా వెళ్ళిపోద్దంటే సరే 10 సినిమాలు చేద్దాం, గ్యాంబుల్ చేద్దాం, ఆడేస్తుంది కదా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు ప్రొడ్యూసర్స్ జనరల్గా. కానీ ఇంత ప్యాషనేట్గా తీసి ఇంత ఆనెస్ట్ రైటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే సినిమా మీ అందరికీ వాళ్ళు నచ్చడం కారణం, మీరు అందరూ ఇంత మంచి రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం కారణం ఆనెస్ట్ ద వే వీ రెస్పెక్టెడ్ ద ఆడియన్స్ ద వే. ఏది ఊరికే ఇప్పుడు ఒక సాంగ్ ఇప్పుడు ఒక ఫైట్ అన్నది ఇలా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఆర్గానిక్. అంటే మహేష్ రాస్తున్నప్పుడు మేము తీస్తున్నప్పుడు కూడా చాలా ఆనెస్ట్గా ఇది ఎక్కడ చీట్ చేయకుండా జెన్యున్గా తీద్దాం, జెన్యున్గా కనెక్ట్ అవుదాం అని చేసిన సినిమా ఇది. సో దీనికి ఇంకొక ఎక్స్టెన్షన్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తే ఈజీగా ఉంటుందండి. ఒక శంకరాభరణం కనుక ఆడకపోతే స్వాతి ముత్యమో సాగర్ సంగమో ఇట్లాంటి సినిమాలు లేవు ఇక. ఎందుకంటే ఆ రోజున విశ్వనాథ్ గారు కూడా మంచి యాక్షన్ డైరెక్టర్ అయిపోయేవాళ్ళు. పార్ట్ 2 తీస్తారు మరి అయితే హీరో డైరెక్టర్ డెఫినెట్గా ఈ కథకి దేని పార్ట్ 2 అన్నారు. దీని उसके घर वालों को अपना समझना और सबके दिलों में अपनी जगह बनाना. हीरा ढूंढा है तुम्हारे लिए, कदर करना इसकी बेटा. जब रिश्ता बराबरी का है तो सिर्फ बेटियों को ही क्यों समझाएं, बेटों को क्यों नहीं? तो फिर पूरी जिम्मेदारी से उम्र भर के इस रिश्ते को चमकाएं. आपकी दुनिया को पक्के रंगों से सजाने की जिम्मेदारी डायमंड पेंट्स की, ताकि आप निभा सकें डायमंड जैसा चमकता रिश्ता. डायमंड पेंट्स, पाकिस्तान्स नंबर 1 पेंट. ఉంది కదా, అదే కదా పినాకిల్ లాస్ట్ క్లైమాక్స్లో హీరోయే అభిమానిగా మారితే టైటిల్ పెట్టి తీస్తున్నాను. ఏది హీరోయే అభిమానిగా మారితే అని పెట్టి తీస్తే రివర్స్లో. నిజంగా ఆ రోజు ఎప్పుడన్నా దీన్ని నిజంగా ఇక్కడి నుంచి ఇంకో దూరం లాక్కెళ్ళగలిగి బాగా మంచి అప్రిసియేషన్ వస్తే డెఫినెట్గా ఈ కొత్త ఎమోషన్ మీద కూడా ఇంకా ఆలోచించవచ్చు. లేదు, ఇట్స్ జనరలీ అబౌట్ ఆనెస్టీ అండ్ రైటింగ్. ఆనెస్ట్గా ఒక సినిమా తీద్దాం, ఒక ప్యాషన్తో సినిమా తీద్దాం అనేది. ఊరికే కొట్టేద్దాం చూద్దాం ఆడద్దు లేదు అనేది కాకుండా. రవి గారు
అంటే ఉపేందర్ గారు కాకుండా మన తెలుగు హీరో అయితే కొంత బాగుండేదని ఒక ఇది వచ్చింది దానిపైన. ఈ క్వశ్చన్ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఇప్పుడు ఎవరి అభిమాన హీరోని వాళ్ళు రిలేట్ చేసుకోవటానికి మన హీరోలు కాకుండా ఒక న్యూట్రల్ హీరో ఉండి హూ హ్యాస్ దట్ స్టేచర్. న్యూట్రల్ హీరో అంటే ఏదో స్టేచర్ లేని వాళ్ళు కదా, ఆ స్టేచర్ ఉండి న్యూట్రల్ హీరో అక్కడ స్టార్గా ఉంటే మన ప్రతి అభిమాని వాళ్ళ రెస్పెక్టివ్ స్టార్ని రిలేట్ చేసుకుంటారనే సదుద్దేశంతోనే ఉపేంద్ర గారు. రిలీజ్ తర్వాత ఎవరో క్వశ్చన్ అడగలేదు. రిలీజ్ తర్వాత ఎవరోన్ వాజ్ లైక్ ఇప్పుడు అర్థమైంది ఉపేంద్ర గారు ఎందుకు తీసుకున్నాం అనేది. సో రిలీజ్ ముందు అందరికీ డౌట్లు ఉన్నాయి, మేము ఎక్స్పెక్ట్ చేసాం చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఆంధ్ర అంటున్నారు ఏంటి అంటే తెలంగాణ లేదా ఎన్ని వస్తాయి, కానీ సినిమా చూసిన తర్వాత పీపుల్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనేది. సినిమా బాగుంది, టాక్ బాగుంది, రివ్యూస్ అన్నీ బాగున్నాయి, కాకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ రాలేదు. అయితే దీనిపైన కొద్ది టికెట్లు రేట్లు కూడా అంటే పెంచలేదు, కానీ ఉన్న రేట్లే కొంత ప్రభావం చూపుతున్నాయి అనేది ఇది ఉంది. అది తగ్గించుకుంటే కొంత బాగుంటుంది. మీరు అందరూ అది కనుక ఆ పాయింట్ కూడా ఎందుకు వదలాలి అనే దాంట్లో మీరు ఆలోచింపజేశారు. రేపు ఎల్లుండి ఎప్పుడు కుదురుతుందో దాన్ని కూడా ఇంకా తగ్గిస్తూ ఉండి. ఎందుకంటే మా ఉద్దేశం ఏంటంటే మ్యాక్సిమం జనాలకు రీచ్ అవ్వాలి. మనం ఒక మంచి సినిమా చేస్తే మ్యాక్సిమం రీచ్ అవ్వాలి. మొన్న అంటే ఇది రాజు బెడ్స్ రాంబాకి అలాగే 100 రూపీస్ ఇలా తగ్గిస్తే ఆడియన్స్కి చాలా దగ్గరవి ఉంది. డెఫినెట్గా అయితే మేము సెకండ్ వీక్ నుంచి విల్ గివ్ ఇట్ ఎ ట్రై అండి. అంటే ఇందాక మీరు అన్నారండి అఖండ 2 లాంటి ఒక పెద్ద సినిమా ఉండటం వల్ల కూడా ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆడియన్స్ కొంచెం మా సినిమా చూడాలి అని చెప్పి ఒక జీల్ కూడా ఉంటుంది. అంటే ఆ సినిమా ఉన్నప్పుడు కూడా సెకండ్ వీక్లో ఈ సినిమా దీనికి కూడా ఆడియన్స్ ఉంటారు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే మీలో ఉందా? ఎట్లా? డెఫినెట్గా అండి, మా సినిమా స్పేస్ మాకు ఉందండి, దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ప్లస్ మేము ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్గా అది చెప్పడం జరిగింది అని చెప్పి దట్ డజంట్ మీన్ ప్రతి థియేటర్ అదే సినిమా ఉంటుంది, ఇంకో సినిమాకి స్కోప్ లేదు అనేది కాదు. ఎందుకంటే ఆ రోజు బాహుబలి వచ్చిన రోజుల్లో కూడా ప్యారలల్గా అల్లరి నరేష్ గారు సినిమా రిలీజ్ చేశారు.